ఉగ్రవాదులతో ప్రమాదం ఉంది, తీవ్రవాదులతో ప్రమాదం ఉంది, నక్సలతో ప్రమాదం ఉన్నది అన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అంటే ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించాడు. కాంట్రాక్టర్ల మీద, బిజినెస్ వాళ్ళ మీద, జ్యువెలర్ షాప్ వాళ్ళ మీద, అదేవిధంగా బిల్డర్ల మీద, సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద, అది రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి కేటీఆర్ అంటూడు 100 కోట్లు బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఉన్నారు. చెప్పండి, మొన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అసలు ఫోన్ ట్యాపింగే చేయలేదని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి కదా వీళ్ళందరినీ పిలిచేది. ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 600 మందిని విచారణ చేశారు ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వాళ్ళని. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఇప్పుడు చేసేది కూడా శక్తి అధికారులు. అంటే ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కదా ఈ రోజు చేస్తున్నది. మరి ఆ రోజు ఉన్న అధికారులే కదా ఈ రోజు కూడా అధికారులు చేశారు. మాకేం సంబంధం మేమని చెప్తలేము, రొటీన్ లో భాగంగానే అధికారులు చేస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి లుచ్చ మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మడు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి లుచ్చ మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడకండి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ఎవరికి ఏం అవసరం? పోలీసులకి ఏం అవసరం ఉంటుంది? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రమాదం పొంచి ఉన్నది అని అనుకున్నప్పుడు నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదం పొంచి ఉన్నది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ దాంతో ఉగ్రవాదులతోని, తీవ్రవాదులతోని, లేకుంటే నక్సలైట్లతోని ఈ దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది, వాళ్ళకు ఎవడైతే ఏజెంట్లుగా పనిచేస్తాడో, కోరియర్లుగా, ఇన్ఫార్మర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఎక్కడి నుండి ఎక్కడికి వస్తారు అనే దాని మీద వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎందుకంటే అది రాష్ట్రానికి, దేశానికి నష్టం జరగబోతుంది కాబట్టి, ప్రమాదం ఉన్నది కాబట్టి వాళ్ళై ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతారు. దానికోసమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. కానీ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం పెట్టారు? తీవ్రవాదుల కోసం, ఉగ్రవాదుల కోసం, నక్సలైట్ల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయించలే. ఇక్కడ ఏం చేయించాడంటే కేసీఆర్ ఏమో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అనేది ఒక భయం. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ క్యాస్ట్ ఏంది 0.5 కూడా ఉండరు కాబట్టి వాళ్ళకు భయం. వీళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళ మీద ఫస్ట్ నిఘా పెట్టాడు. వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. తర్వాత ఏం జరిగింది? మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నా మీద అని చెప్పి వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. సిపిఐ, సిపిఎం వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. అంటే ఈ ఎమ్మెల్యేల మీద ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చేయించే ముందు పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర హోంమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. మరి ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ కూడా, డీజీపీ గారి పర్మిషన్ కూడా తీసుకోవాలి, తీసుకొని చెయ్యాలి. ఏంటి? ఇగో వీళ్ళతోని పొంచి ఉన్నది, నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇట్లా ఉంది, ఉగ్రవాదులతో ప్రమాదం ఉంది, తీవ్రవాదులతో ప్రమాదం ఉంది, నక్సలతో ప్రమాదం ఉన్నది అన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి. కానీ కేసీఆర్ ఏం చేశాడు? ఆయన అధికారాన్ని కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద, బీజేపీ వాళ్ళ మీద, అన్ని పార్టీల ఎమ్మెల్యేల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. అది తీసుకొని రాజకీయాలు నడిపాడు. ఇది వాస్తవం. అంటే ఆయన పదవిని కాపాడుకోవడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించాడు. ఇది తప్పు. కాబట్టి రెండోది కేటీఆర్ అంటోడు ఏం చేశాడు? అదే ఆసరా తీసుకొని కేటీఆర్ కూడా మంత్రి వాడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్టర్ల మీద, బిజినెస్ వాళ్ళ మీద, జ్యువెలర్ షాప్ వాళ్ళ మీద, అదేవిధంగా బిల్డర్ల మీద, సినిమా హీరోల మీద, హీరోయిన్ల మీద, అది రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి కేటీఆర్ అంటోడు 100 కోట్లు బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. బిల్డర్ల దగ్గర వసూలు చేశాడు 100 కోట్లు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లో ఏం మాట్లాడుకుని విని దాన్ని చూపించి బిల్డర్ల దగ్గర వసూలు చేశాడు, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేశాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని మొత్తం రికార్డ్ చేసి వాళ్ళకి వినిపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. సినిమా హీరోల మీద వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను కూడా బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు.
జ్యువెలర్స్ వాళ్ళ మీద ఫోన్లని మీరు బంగారం ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎక్కడి నుండి అమ్ముతున్నారని వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశాడు. ఇది వాస్తవం కదా. సినిమా జడ్జీల మీద, జడ్జి కుటుంబము వాళ్ళ మీద కూడా విచారణ చేశాడు. కవిత మొగరి మీద విచారణ చేయించాడబ్బా. కవితనే చెప్తుంది కదా, మేము కాదుగా చెప్పాడు, కేసీఆర్ బిడ్డనే చెప్తుంది. అదేవిధంగా సినిమా హీరోయిన్ల మీద, కొత్తగా వచ్చినటువంటి యూత్ పిల్లలు, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లు, వాళ్ళు ఏదో సినిమాలు తీసుకుందామని వాళ్ళు ఏదో పర్సనల్గా మాట్లాడుకుని ఫోన్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి సినిమా హీరోయిన్లను, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లను లొంగ తీసుకొని వాళ్ళని హోటళ్ళని తెప్పించుకున్నాడు. ఇది వాస్తవం కదా. పార్క్ అయ్యేందుకు దుబాయ్కి, ఢిల్లీకి, ముంబైకి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వాడుకున్నది వాస్తవం కదా. ఇంత దుర్మార్గమైన పనులు చేసినటువంటి వాళ్ళను విచారణ చేయకూడదని ఏ గాడిద కొడుకు ఏం మాట్లాడేది, ఏ గాడిద కొడుకు మాట్లాడుతున్నాడు అంటున్నా. లుచ్చానా కొడుకులు ఇంత తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిర్రు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉక్కుపాదం మోపిర్రు. ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిర్రు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిర్రు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ నాయకుల మీద ఉక్కుపాదం మోపిర్రు. వాళ్ళని ఎందుకు విచారణ చేయకూడదు అంటున్నా. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిన 2014 నుంచి 2023 దాకా. అందుకోసమే ఖచ్చితంగా విచారణ చేయవలసిందే. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా వీళ్ళేం పెద్ద తోపులు కాదు. తెలంగాణ ఆత్మ ఎవడరా? తెలంగాణలో 99% ఉన్న ప్రజలు తెలంగాణ ఆత్మ. కేసీఆర్ అంటాడు ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని కూడా తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని ఎమ్మెల్యేగా, ఎంపీలుగా పోటీలు చేసిండ్రు. వాళ్ళు 2014 అధికారంలోకి వచ్చిండ్రు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని. ఇంకా ఆత్మ ఎక్కడదా? అంటే ఇప్పుడు లేనిపోని రంకులు, లింకులు అంటగడుతున్నారు, నాకు అట్లాంటిది ఏం సంబంధం లేదని చెప్పేసి కూడా మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు. వాడు ఇప్పుడు అది వాస్తవాలు జరిగింది, అందుకోసం విచారణ జరుగుతుంది. ఏది కాదు, ఇప్పుడు 3 లక్షల కోట్లు దోసుకున్నది వాస్తవం కాదా? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీనాంపీల మీద చేసుకున్నది వాస్తవం కాదా? ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి కదా, వాస్తవాలే కదా. వాడికి అలా 500 కోట్లతో హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు, అది వాస్తవం కాదా? 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది కేటీఆర్ అంటోనికి, ఇది వాస్తవం కాదా? హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, అది వాస్తవం కాదా? కేసీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, వాస్తవం కాదా? 500 కోట్లతో కేటీఆర్ ఇల్లు కట్టుకున్నాడు, వాస్తవం కదా? దుబాయ్లో 4 ఇండ్లు కొన్నాడు కేటీఆర్, అది వాస్తవం కదా? దుబాయ్లో 30,000 కోట్లతో కంపెనీ పెట్టిండు, వాస్తవం కదా? అమెరికాలో 40,000 కోట్లతో కంపెనీ పెట్టుకునేది, వాస్తవం కదా? లండన్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టుకునేది, వాస్తవం కదా? ఇవన్నీ వాస్తవాలు కనపడుతున్నాయి కదా. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి వాళ్ళ బినాం పేర్ల మీద ఉన్నది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పేర్ల మీద, అది వాస్తవం కదా? ఇది వాస్తవాలే మాట్లాడుతున్నారు. అందుకోసమే విచారణ జరుగుతుంది. విచారణలో ఎవడైనా చట్టం అందరికీ సమానమే. ఎస్సీల కోటి, ఎస్టీల కోటి, బీసీల కోటి, మైనార్టీల కోటి చట్టం ఉండదు. వీళ్ళకి సపరేట్ ఒక చట్టం ఉండదు. ప్రజలందరికీ కూడా చట్టం ఒకటే, రాజ్యాంగం ఒకటే. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. ఖచ్చితంగా విచారణ జరిగిన తర్వాత జైలుకు ఒక తప్పదు అని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఎక్కడెక్కడ పెట్టుబడులు చెప్తున్నారు, అవన్నీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలతో మాట్లాడుతున్నారు. అందుకే కనపడుతున్నాయి బాబు. 500 కోట్లతో ఇల్లు కట్టింది, అది అంతకుముందు ఏందే 2014 కన్నా ముందు ఏం ఆస్తులు ఉన్నాయి, అది కళ్ళకు కనపడతలేదు. అవే నన్నాడు కూడా ఏందే, అది 100 ఎకరాల ఫామ్ హౌసే పెట్టుకున్నాడు, అది కనపడతలేదా? ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఆల్రెడీ ఈడీ గారికి పోయింది. ఈడీ గారి విచారణ కూడా జరుగుతుంది, సిబిఐ విచారణ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు తిహార్ జైలుకు ఒక తప్పదు, అది గుర్తుపెట్టుకుంటే. బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 100% టైం పాస్ కోసం చేసి ఇద్దరు కూడబలుకున్నారని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఇదంతా టైం అంటే ఇప్పుడు పొలిటికల్ అంటే డైవర్ట్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు తీసుకుంటుంది. మా నిర్ణయాలు మాకు ఉంటాయి, దాన్ని ఎందుకు చెప్తామే మేము. సమయం కోసం సందర్భం, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయక తప్పదు, ఖచ్చితంగా జైలుకు ఒక తప్పదు. అంటే టీవీ సీరియల్ లాగా సాగదీసేదానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. టీవీ సీరియల్ అనేది నడవాలి కదా. మరి టీవీ సీరియల్లో దాని సారాంశం అంతా ప్రజలకు, ఆ చూసే వాళ్ళకు తెలియాలి కదా. ఎస్, అది కరెక్టే. టీవీ సీరియల్ నడిపించినంటే ఎగ్దమ్ అరెస్ట్ చేస్తే ప్రజలకు తెలియాలి కదా వాస్తవాలు. టీవీ సీరియల్లో మొదటి నుండి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రతి ఎపిసోడ్ చూస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఆ ఎపిసోడ్ ఒకటి తర్వాత ఒకటి చూసినాక వాళ్ళకి అర్థమైనాక ఎండింగ్ అనేది ఎట్లుంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది. ఎండింగ్ ఏంటిది అనేది తెలుస్తుంది ప్రజలకు. ఎండింగ్ అనేది సినిమా సీరియల్ మొత్తం అయిపోయినాక ఎండింగ్ ఇస్తాడు వాడు. ఆ ఎండింగ్లో తెలుస్తుంది కదా, దాని సారాంశం అంతా అర్థమవుతుంది చూసే వాళ్ళకు. ఇది కూడా అంతే, ఖచ్చితంగా ఎండింగ్లో తెలుస్తుంది. విచారణ తర్వాత అన్ని శాఖలలో వీళ్ళు ఎంత దోపిడీ చేసిండ్రు, రాష్ట్రంలో ఎంత దోపిడీ చేసిండ్రు
అది మొత్తం తెలుసుకున్న తర్వాత వీళ్ళు జైలుకు పోక తప్పదు. అది గుర్తుపెట్టు. కవితకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందో వాళ్ళు కూడా విచారిస్తాం. పాపం కవిత కవిత చట్టం చేసుకుంటూ పోతుంది. నేను ఎందుకు మాట్లాడతాను అమ్మ ఆమె గురించి? ఇప్పుడు ఆమె పని ఆమె చేస్తుంది. మన లిక్కర్ దాంట్లో ఆమె చట్టం చేసుకుంటూ పోయింది. ఆమె పని చట్టం చేసుకుంటూ పోతుంది. పాపం ఆమెను అన్న తండ్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాపం బయటికి నెట్టేసిండ్రు. ఆమె మీదనే ఇంట్లో కుటుంబం నడి బజార్లు ఇడిచిపెట్టిండ్రు. ఆడిబిడ్డను, ఇంట్లో ఆడిపిల్లను. ఆమె గురించి నేను మాట్లాడడం మంచిది కదా. అందరం కలిసి రాలేస్తామా, మనం ఆదరించాలి కదా. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీళ్ళందరూ జైలుకు ఒక తప్పదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేవలం మేము ఇప్పుడు విచారణకు పిలిచాము, విచారణలో కూడా సిట్ అధికారులు విచారణ చేస్తారు. దాని తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు పంపించక తప్పదు అని చెప్పేసి కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, గాంధీ భవన్, హైదరాబాద్.